హాయ్ గైస్, జస్ట్ ఐ వాంట్ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా స్కామ్స్ జరుగుతున్నాయండి. మనం చాలా చూస్తున్నాము, బయట వింటున్నాము. బట్ అనిపిస్తుంది, అరే మనకి ఎప్పుడు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ కాలేదు, మనం ఎప్పుడు చూడలేదు, ఇది నిజమా అబద్ధం అనుకుంటాము. బట్ నిన్న నైట్ అరౌండ్ 9:15 కలా అండి. సో ఒక 26th January నిన్న. సో నైట్ అరౌండ్ 9:15 కలా నాకు ఒక మెసేజ్ వచ్చింది, నార్మల్ మెసేజ్. అందులో ఏముందంటే మీకు 12,000 క్రెడిట్, అది కూడా బ్యాంక్ నేమ్తో సహా ఉందండి. సో ఇంత తెలివిగా ఇలా ఎలా చేస్తారు నాకు అర్థం అవ్వలేదు. ఇంత ఇంటెలిజెంట్గా ఉంటారా వీళ్ళు హ్యాకర్స్ అని అనుకున్నాను. సో అరౌండ్ 9:15 కల్లా నాకు నార్మల్ మెసేజ్ వచ్చింది, మనీ 12,000 మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యిందని. ఓకే, సో అకౌంట్ అవైలబుల్ బ్యాలెన్స్ నాకు ఎంత చూపిస్తుందో 62,000 చేంజ్ చూపిస్తుంది. సో మనకు తెలుసు 12,000 క్రెడిట్ అయితే నా అకౌంట్లో ఉన్న అమౌంట్ బట్టి చూసుకుంటే ఎంత అమౌంట్ చూపిస్తుంది అని ఒక ఐడియా మనకు ఉంటుంది కదండి. సో నాకు అనిపించింది, ఓకే ఇది ఫేక్ అనుకుంటా అని అనుకున్నాను. సో నేను వెంటనే ఓపెన్ చేసి చూడలేదు దాన్ని. మనము కొన్ని సెకండ్స్ వరకు కూడా మనము అది ఓపెన్ చేయకుండా ఉంటే మన అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళు హ్యాక్ చేయడానికి ఉండదు. సో నేను వెంటనే ఓపెన్ చేయలేదు. తర్వాత ఒక 1 minute తర్వాత నేను ఓపెన్ చేశాను, చూశాను. అక్కడ ఏమంటే 12,000 మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యింది, అవైలబుల్ బ్యాలెన్స్ 62,000 చేంజ్ చూపిస్తుంది. నాకు తెలుసు నా అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది, 12,000 ఇస్తే ఎంత అమౌంట్ చూపెడుతుంది అని ఒక ఐడియా మనకు ఉంటుంది కదా. ఓకే, సో నేను ఏం చేశాను, వెంటనే వెళ్ళి కొంతమంది గూగుల్ పే వెళ్ళి చెక్ చేసేసుకుంటారు, అంటే ఎంత అమౌంట్ ఉంది, ఎవరి నుంచి వచ్చింది ఏంటి అని. సో నేను కూడా వెంటనే ఏం చెక్ చేయలేదు, ఒక 4-5 minutes వెయిట్ చేసి చెక్ చేసుకున్నా. నాకు అసలు ఎక్కడి నుంచి అమౌంట్ రాలేదు, నా అకౌంట్లో 160,000 లేదు, నా అమౌంట్ ఎంత ఉంది అంతే ఉంది. ఓకే, సో మనం ట్రూ కాలర్లో కూడా కొన్ని బ్యాంక్ నుంచి వచ్చినవి మెసేజెస్ మనం మెసేజెస్లో చూసుకోవచ్చు. ట్రూ కాలర్లో అందులో చూస్తే ఈ మెసేజ్, నార్మల్ మెసేజ్ ట్రూ కాలర్లో కనబడట్లేదు. సో నాకు అర్థం కాలేదు ఏంటిది అని. సో అర్థం కాకపోయేసరికి సో వెంటనే నేను మా హస్బెండ్ ఆ రోజు వచ్చేసారనమాట ఎర్లీగా. సో ఆ రోజు చూపించాను, ఇలా మెసేజ్ వచ్చింది అనేసరికి. సో అతను ఏం చేశాడు, వెంటనే డిలీట్ చేసేసారు. నేను అసలు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సింది, ఎందుకంటే ప్రూఫ్లా ఉండేది కదా. సో ఎందుకంటే జనాలు ప్రూఫ్ చూపిస్తేనే నమ్ముతారు కదా, నార్మల్గా చెప్తే నమ్మట్లేదు. సో ఇది ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి నేను చెప్తున్నాను అండి, యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. మీరు నమ్మకపోతే నేను దానికి ఏం చేయలేను. బట్ ఏ మెసేజ్ అయినా సరే క్రెడిట్ అయినట్టు నోటిఫికేషన్లో వస్తే వెంటనే ఓపెన్ చెయ్యకండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యి నేను మీ అందరికీ చెప్తున్నాను, యూస్ఫుల్ మెసేజ్. సో అయినంత వరకు చాలామందికి షేర్ చేయండి గైస్. సో అలా వెంటనే అయ్యింది. ఇంకా నేను చెక్ చేసుకున్నాను, వెంటనే ఇంకా మేము అది కూడా డిలీట్ చేసేసాము. సో నాకు ఎందుకో ఇది చెప్పాలనిపించింది. చాలామంది వెంటనే తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది, సో వెంటనే ఓపెన్ చేస్తారు. నాకు కూడా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మా ఆఫీస్లో ఒక క్లయింట్కి కూడా 1 lakh వాళ్ళు ఇలానే బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ వచ్చినట్టు, SBI నుంచి నోటిఫికేషన్ వచ్చినట్టుగా అతనికి వస్తే క్లిక్ చేశాడనమాట ఆ లింక్ మీద, క్రోమ్ నుంచి వస్తే. సో క్లిక్ చేయగానే 2,000 అలా 1 lakh ఆయన దాంట్లో నుంచి అమౌంట్ పోయింది. సో నాకు కొంచెం ఆ భయం ఉంది కాబట్టి నేను వెంటనే నేను ఓపెన్ చేయలేదు. మేబీ అది తెలియకపోయింటే నేను కూడా ఓపెన్ చేసేదాన్నేమో. సో ఇలాంటివి కొంచెం మనము చూస్తుంటే కూడా వింటుంటే కూడా మనకు కూడా నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది. సో వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.